హాయ్ ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్యకృష్ణ ఈ పేరు భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితం. 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రయాణం సాగించిన ఆమె తన అపారమైన ప్రతిభతో వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. గ్లామరస్ హీరోయిన్గా మొదలుపెట్టి శక్తివంతమైన చారిత్రకమైన పాత్రల వరకు ఆమె ఎన్నో పాత్రలను పోషించారు. రమ్యకృష్ణ 1970 సెప్టెంబర్ 15న చెన్నై, తమిళనాడులో జన్మించారు. ఆమె కుటుంబానికి కళలు, రాజకీయాలతో బలమైన సంబంధం ఉంది. ఆమె తండ్రి పేరు కృష్ణన్, తల్లి పేరు మాయా. ఆమె అంకుల్ దివంగత ప్రముఖ హాస్యనటుడు, రాజకీయ విమర్శకుడు రామస్వామి. ఇలాంటి కళాత్మక వాతావరణంలో పెరగడం ఆమె బాల్యంపై ఎంతో ప్రభావాన్ని చూపింది. చిన్నతనం నుంచే రమ్యకృష్ణకు నటనపై ఆసక్తి ఉండేది. ఆమె భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ పొందారు. అలాగే పాశ్చాత్య నృత్య రీతుల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు. రమ్యకృష్ణ తన 13వ ఏట తమిళ చిత్రం వెల్లై మనసుతో నటిగా అడుగుపెట్టారు. అయితే ఆమె ప్రారంభ సంవత్సరాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు కోసం పోరాడారు. 1980 చివరి నాటికి 1990ల ప్రారంభంలో ఆమె తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా స్థిరపడ్డారు. ఆమె అనేక చిత్రాల్లో నటించి రొమాంటిక్ పాత్రల నుంచి బలమైన సంకల్పం కలిగిన స్త్రీ పాత్రల వరకు వైవిధ్యమైన పాత్రలను పోషించగలని నిరూపించుకున్నారు. ఆమె సినీ జీవితంలో ముఖ్యమైన మలుపు 1999లో విడుదలైన తమిళ బ్లాక్ బస్టర్ నరసింహ. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన ఆమె పోషించిన నెగటివ్ పాత్ర నీలంబరి అనే పాత్ర విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఈ పాత్రతో ఆమె పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన నటీమణుల్లో ఒకరిగా నిలిచిపోయారు. 2000 దశకం తర్వాత రమ్యకృష్ణ సహాయక పాత్రలు, క్యారెక్టర్ రోల్స్తో సులభంగా మారారు. ఇది ఆమె పరిణతి చెందిన నటిగా నిరూపించబడింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అద్భుత కళాఖండం బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్లో ఆమె పోషించిన శక్తివంతమైన రాజశంకర్ల శివగామిదేవి పాత్ర ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాత్రకు ఆమెకు విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఆమె అప్పటికే ప్రేక్షకుల్లో ఉన్న అభిమానంతో పాటు కొత్త తరానికి కూడా దగ్గరయ్యారు. తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్తో ఇంకా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలనని ఆమె నిరూపించారు. రమ్యకృష్ణ భారతీయ సినిమాకి అందించిన సేవలు అపారమైనవి. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా 5 భాషల్లో 260కి పైగా చిత్రాల్లో నటించారు. వివిధ పాత్రలకు, పరిశ్రమలకు అనుగుణంగా మారే ఆమె సామర్థ్యం ఆమెను దేశంలోనే అత్యంత గౌరవనీయమైన నటీమణుల్లో ఒకరిగా నిలిపింది. ఆమె నటించిన చిత్రంలో నరసింహ ఒక ప్రతికూల పాత్రలో ఆమె నటనా ప్రతిభను ప్రదర్శించిన ఒక మైలురాయి చిత్రం. అంతేకాకుండా అన్నమయ్య, ఈ చిత్రంలో సాధువు, సంగీత కళాకారుడు అన్నమయ్య భార్యగా ఆమె చేసిన నటన ఎంతో ప్రశంసను అందుకుంది. అంతేకాకుండా బాహుబలి సినిమాలో ఆమె పోషించిన శివగామి పాత్ర తరతరాలకు గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ నరసింహ చిత్రానికి ఉత్తమ నటిగా, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా ఆమె 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆమె 3 నంది అవార్డులను అందుకున్నారు. నరసింహ చిత్రంలో ఆమె చేసిన అద్భుతమైన నటనకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. అందరూ పబ్లిక్ ఫిగర్ లాగే రమ్యకృష్ణ కూడా కొన్ని సవాళ్లు, వివాదాలను ఎదుర్కొన్నారు. ఆమె సినీ జీవితం ప్రారంభంలో ఎంతో పోటీ ఉన్న, పురుషాధిక్యం ఉన్న పరిశ్రమలో నిలదొక్కుకోవాల్సి వచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే వాటిపై ఆమె మౌనం పాటిస్తూ తన పనిపై దృష్టి సారించారు. రమ్యకృష్ణ ప్రముఖ తెలుగు దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు 2003 జూన్ 12న వివాహ బంధంలో ఒకటయ్యారు. వారికి ఒక కుమారుడు రిత్విక్ వంశీ ఉన్నాడు. ఇద్దరూ తమ వృత్తుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వారు తమ కుటుంబ జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా, సుస్థిరంగా కొనసాగిస్తున్నారు. ఆమె గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సంక్లిష్టమైన, సాహసోపేతమైన, ప్రతికూల పాత్రలను కూడా నమ్మకంగా పోషించి సాధారణ హీరోయిన్ స్టీరియోటైప్ను బద్దలు కొట్టారు. గ్లామరస్గా, డీగ్లామరైజ్డ్గా 2 రకాల పాత్రలను ఆమె పోషించగల సామర్థ్యం ఆమెను సమకాలీకుల నుండి వేరు చేసింది. బాహుబలిలోని శివగామి పాత్ర ఆమె పేరుకు పర్యాయపదంగా మారింది. ఆమె సినీ రంగంలో సాధించిన విజయాలతో పాటు ఆమె ఆస్పైరింగ్ యాక్టర్స్కు ఒక రోల్ మోడల్గా నిలిచారు. వయసుతో సంబంధం లేకుండా మారే ట్రెండ్స్కు అనుగుణంగా తనను తాను మలుచుకొని ఛాలెంజింగ్ పాత్రలను స్వీకరిస్తే ఒక నటి సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్ కొనసాగించని ఆమె నిరూపించారు.